మర్మమై ఉన్నది దేవుని జ్ఞానమా? మర్మమై ఉన్నది దేవుని వాక్యమా? మర్మమై ఉన్నది యేసుక్రీస్తా? ఇంతకు జగత్తు పునాది వేపడక మునుపు మన నిమిత్తమై నియమింపబడింది యేసుప్రభువా, దేవుని జ్ఞానమా? సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి తండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆయన మాటలు విని వినబడినటువంటి మాటలను హృదయంలో చక్కగా దాచుకొని పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలనేటటువంటి మంచి సదుద్దేశం కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ, అదే విధముగా వేదికను అలంకరించినటువంటి దేవుని సేవకులకును పెద్దలకును క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు. ఈరోజు గాలిపాడులో జరిగింది మీటింగు. జరిగిన అనంతరం సహోదరులు కొంతమంది అడిగినటువంటి సందేహం ఏంటి అని అంటే, సామెతల గ్రంథంలో ఉన్నటువంటి 8వ అధ్యాయము, ఆ 8వ అధ్యాయములో ఉన్నటువంటి జ్ఞానము ఏంటిది, ఎవరు, అదేనా తమ్ముడు, అదే కదా అనేటటువంటి సందేహం అడగటం జరిగింది. సో ఈరోజు మనం సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్నటువంటి జ్ఞానం ఎవరో చూద్దాం. దానికంటే ముందుగా ఈ లోకంలో చాలా మంది ఏమని మాట్లాడుతున్నారు 8వ అధ్యాయంలో ఉన్నటువంటి జ్ఞానం గురించి అని అంటే, ఇప్పటి వరకు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏమని మాట్లాడుతున్నారో చెప్పండి ఒక మాట. ఏమంటున్నారు? కరెక్టే, అక్కడ ఉన్నది చదివేది కాదు, లోకంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈ జ్ఞానం ఎవరు అని వాళ్ళు చెప్తున్నారు. ఇంతకు మనకు సందేహం వచ్చింది అని అంటే, మనకు డౌట్ వచ్చింది అని అంటే, ఎక్కడో చోట ఏదో ఒకటి వినేసే ఉంటాం కదా. ఏమంటున్నారు? కొంతమంది యేసుక్రీస్తు అంటున్నారు, కొంతమంది ఒట్టి జ్ఞానం మాత్రమే అని అంటున్నారు కదా. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఇందులో ఏది కన్ఫర్మ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు కదా. వెరీ గుడ్, సంతోషం. ఏది ఏమైనా మనం బైబిల్లో ఉన్నటువంటి విషయాలను నిర్ధారించుకోవాలి అని అనుకున్నప్పుడు, కన్ఫర్మ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటే, ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షరాన్ని బట్టి కాదు, ఆత్మజ్ఞానం ఎంతో అవసరం. అక్షరం చంపును, ఆత్మే జీవింపజేయును అనేటటువంటి విషయం 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో మనకు తెలుసు కదా. అయితే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని అంటే, మోషే గారి విషయంలో మోషే గారు దేవుడు అని ఉంటుందా ఉండదా? అది అక్షరం చెప్పే మాట. ఆత్మ చెప్పే సంగతి ఏంటంటే ఆయన దేవుడు కాదు. అవునా? ఇది అర్థమైందా? ఇది సింపుల్గా అర్థమవుతుందని ఎగ్జాంపుల్ చెప్పాను. అవునా? ఎందుకు? అక్షరం దేవుడు అని ఉన్నంత మాత్రాన దేవుడు కాదు. బ్యాక్గ్రౌండ్ అంతా చూడాలి, శక్తి సామర్థ్యాలు చూడాలి. దేవుడు అంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే అతన్ని దేవుడు అంటాం అనేది మనం చూడాలి. అవునా కదా? అదేవిధంగా లోకంలో కూడా దేవుళ్ళు అనబడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా? అనంత మాత్రాన దేవుడు అవుతారా ఏంది? కారు కదా. క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్, కెపబిలిటీస్ ఇవన్నీ మనం చూడాలి, శక్తి సామర్థ్యం చూడాలి. నేను ఇంతకు ముందు కొంతమందిని నేను అడిగిన క్వశ్చన్ ఎలాంటిది అని అంటే, ఎవరిని అని అంటే మీ అందరికీ తెలుసు, అపరిచితుడు కదా. ఆ వ్యక్తి, ఆయన మాత్రమే కాదు, ప్రపంచంలో చాలామంది అక్షరాన్ని చూపించి ఏమంటున్నారు, ఇదిగో యేసుప్రభు కూడా దేవుడు, యేసుప్రభు కూడా దేవుడు, లేదంటే యేసుప్రభే దేవుడు అని మాట్లాడటానికి రిఫరెన్స్లు చూపిస్తారు. ఏమని? ఇదిగో అక్కడ దేవుడు అని రాయబడి ఉంది, ఇక్కడ దేవుడు అని రాయబడి ఉంది, అక్కడ ఆ వచనం ఈ వచనం 2-3 వచనాలు చూపిస్తారు. అప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అక్షరం చూపించటం కాదు, ఇప్పుడు బైబిల్లో యెహోవాయే దేవుడు అని ఉంటుందా ఉండదా? అలాంటి వచనాలను టచ్ కూడా చేయకుండా యెహోవా దేవుడు అని నేను నిరూపిస్తా. సమజైందా? ఎక్కడెక్కడైతే యెహోవాయే దేవుడు అని రాయబడి ఉంటుందో ఆ వచనాలు ఏవి నేను టచ్ చేయను. నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనేటటువంటి మాటలు ఉంటాయి కదా, అవి నేను టచ్ చేయకుండా యెహోవా దేవుడు అని నేను నిరూపిస్తా. నువ్వు కూడా యేసుక్రీస్తు దేవుడు అన్నట్టుగా ఉండే 4-5 రిఫరెన్స్లు ఉంటాయి చూసావా, ఆ వదిలేసి యేసు ప్రభు ఎలా దేవుడో నిరూపిస్తావా అన్న. అది ఛాలెంజ్ అని చెప్పేసి అడిగితే సౌండ్ లేదు. అవునా కదా? ఇక్కడ తేలిపోతుంది ఏమని అంటే, అక్షరం చూపించి దేవుడు అని చెప్పటం కాదు, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అవునా? ఆత్మ సంబంధమైన జ్ఞానం అక్కడ క్రోడీకరించి నువ్వు చెప్పగలగాలి. అలాంటి జ్ఞానం, అలాంటి ఇన్ఫర్మేషన్ నీకు బైబిల్లో ఉండాలి.
అలా యెహోవాయే దేవుడు అని చెప్పేసి ఆ వచనం చూపించకుండా యెహోవాయే దేవుడు అని చూపించడానికి ఎన్ని రిఫరెన్స్లు, ఎంత స్టఫ్ ఉంది బైబిల్లో. కానీ అలా యేసు ప్రభు గురించి చూపించగలమా? లేదు. అది వాస్తవం కదా. అందుకోసమే ఎవరు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు, చెప్పడానికి ట్రై కూడా చేయలేకపోయారు. ఎందుకు? అక్కడ అవకాశం లేదు కాబట్టి. అంతేనా కదా. సో ఇదేంటిది అని అంటే అక్షరం చంపును. సో అక్షరాన్ని కాదు, వెనకాల ఉన్న ఆత్మజ్ఞానం మనకు కావాలి. సో ఇప్పుడు జ్ఞానం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో జాగ్రత్తగా వింటే 8వ అధ్యాయం 1వ వచనం నుంచి స్టార్ట్ అవుతుంది జ్ఞానం గురించినటువంటి ఉపదేశం. ఎక్కడ ఎండ్ అవుతుందో మీరు చెప్పండి నాకు. ఎక్కడ ఎండింగ్ ఎక్కడ అవుతుందో మీరు చెప్పాలి నాకు. అంటే నేను మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా? మనకు ఏ విషయమైనా డౌట్ ఉందనుకోండి, ఒక సందర్భం, ఒక విషయం బైబిల్లో డౌట్ ఉందనుకోండి, నేనైతే ఏం చేస్తాను తెలుసా? దాన్ని 10, 15, 16, 20, 30 సార్లు చదివేస్తా. దేవుడు ఎక్కడైనా నాకు అవకాశం ఇస్తాడేమో, తెలియచేస్తాడేమో అని. ఒక పక్క ప్రార్థన చేస్తా కాసేపు, మరలా వచ్చి ఇంకొకసారి ఫస్ట్ కానించి మళ్ళీ రౌండ్ వేస్తా. నాకు నువ్వే తెలియచేయాలి తండ్రి. నేను అవలంబించే పద్ధతి అది. నాకు ఏ విషయం అర్థం కాలేదనుకో ఎక్కువసార్లు చదువుతా. మరి మీరు అది క్వశ్చన్ అడిగారు కదా, డౌట్ అడిగారు కదా, దాని గురించి చదివేసి ఉంటారు కదా. జ్ఞానం గురించినటువంటి ఇన్ఫర్మేషన్ 8వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆరంభమై ఎక్కడ ఎండ్ అవుతుంది అది చెప్పండి. కంటిన్యూషన్గా సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్, కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది 8వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆరంభమై 9వ అధ్యాయం వరకు కొనసాగుతుంది. 9వ అధ్యాయము ముగింపు వరకు సాగుతుంది. అర్థమైందా? ఇది చదివేసి ఉండాలి మనం. అప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ అందులో నుంచి తీయగలం. అయితే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఈ జ్ఞానము యేసుక్రీస్తు అనేది మన వాదన, యేసుక్రీస్తు కాదు అనేది కొంతమంది యొక్క వాదన. రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు అని వాళ్ళు ఎందుకు అంటున్నారు? మనం ఎట్టాగా అవును అంటున్నాం, అవును అని ఎందుకు అంటున్నామో అది మనం లోపలికి వెళ్ళి మనం చదువుకుందాం, ధ్యానిద్దాం. కానీ కాదు అని వాళ్ళు ఎందుకు అంటున్నారు? వాళ్లను ఇబ్బంది పెట్టే వచనాలు ఇందులో ఉన్నాయి కాబట్టి. ఏంటేంటో చెప్పండి. ఇందులో వాళ్లను ఇబ్బంది పెట్టే వచనాలు ఏంటేంటో చెప్పండి. అదైనా తెలుసా? 22, 23, 24, 26, అంటే 22 నుంచి 26 వరకు ఈ వచనాలు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి. అర్థవుతుందా? ఈ వచనాలు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి తెలుసా? ఇక్కడ జ్ఞానం కలగజేయబడినట్టుగాను, జ్ఞానాన్ని దేవుడు పుట్టించినట్టుగాను, జ్ఞానము తనంతట తాను నేను పుట్టినట్టుగాను అని చెప్పుకుంటుంది. కాబట్టి ఈ జ్ఞానం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభులు వారి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమవుతారు? పుట్టినవాడవుతాడు. పుట్టినవాడిని దేవుడు అని నిరూపించలేముగా మేము. దేవుడు అనేటటువంటి వాళ్ళు నిరూపించలేరుగా. అందుకు వాళ్ళకు వచ్చింది సమస్య. అందుకోసమే ఈరోజు గాలిపాడు ప్రాంతంలో, గ్రామంలో యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టినవాడా, ఉన్నవాడా లేకపోతే కలిగినవాడా అనే టైటిల్ మీదనే మనం మాట్లాడాం. దాదాపు గంటన్నర మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా పొరపాటున కూడా నేను సామెతల గ్రంథం 8వ అధ్యాయం టచ్ చేయలే. అవునా? వినటువంటి వాళ్ళకి తెలుసు. ఎందుకు? ఇందులో మాత్రమే ఉంది యేసు ప్రభు కలిగినవాడు అని, పుట్టినవాడు అని ఇక్కడ మాత్రమే ఉంది అని అనుకొని భ్రమపడుతుంటారు జనాలు చాలా మంది. కానీ దీన్ని టచ్ చేయకుండా యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టినవాడు, దేవుని చేత కలగబడినవాడు అని ఎన్ని రిఫరెన్స్ చూపించాను ఈరోజు గాలిపాడులో. రాసుకున్న వాళ్ళకి తెలుసు, విన్నటువంటి వాళ్ళకి తెలుసు. అవునా? అట్టుంటుంది అనమాట. కాబట్టి ఈరోజు మనం సామెతల గ్రంథం 8వ అధ్యాయం దీన్ని క్రాస్ చేయటానికి, వాళ్ళు యేసుక్రీస్తును కూడా రెండవ దేవుడుగా చూపించడానికి, లేదంటే 3 తలకాయలున్న ఒకే ఒక దేవుడు అని చూపించడానికి వాళ్ళు పడే ప్రయాసలో ఇదొకటి, దీన్ని రూపుమాపే ప్రయత్నం. సో సత్యం ఎప్పుడు దాగదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా సత్యం ఎప్పుడు దాగదు. సో దాని నిమిత్తమై 7వ అధ్యాయంలో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక మంచి లాజికల్ పాయింట్ ఎత్తుతారు వాళ్ళు. ఏమెత్తుతారు అని అంటే 7వ అధ్యాయంలో 3, 4 వచనాలు కంటిన్యూషన్ చదవాలి మనం. అంటే సందర్భానుసారంగా చదివితేనే వాళ్ళని మనం చెక్ పెట్టగలం. ఏదైనా సందర్భానుసారంగా మనకు అర్థమైతేనే కరెక్ట్ కదా. ఏదో ఒక వచనాన్ని అలా పిక్ చేసేసుకొని అదిగో ఇదిగో అని చూపిస్తే అదే అక్షర జ్ఞానం అంటారు దాన్ని. ఒక వచనం తీసుకొచ్చేసి చూపించకూడదు. సందర్భానుసారంగా ఏ సందర్భంలో దేన్ని బట్టి ఇది ఇలా మాట్లాడబడింది అనేటటువంటి విషయం కూడా మనకు అర్థం కావాలి. కాబట్టి 1 నుంచి చూసుకుంటే, నా కుమారుడా, నా మాటలను మనసున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము, నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొనిన ఎడల, నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుతావు. నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును హృదయమనే పలక మీద వాటిని రాసుకొనుము. నేను చెప్పేటటువంటి మాటలను, దానివల్ల లాభాలు ఏంటి అని అంటే 5వ వచనం చూడండి ఒక్కసారి. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకపులాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును అంటున్నాడు. ఏంటిది అది? ఏం కట్టుకోవాలి?
ఏదో వేళ్లకు కట్టుకోవాలి, ఏదో జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి, ఏదో నీ మనసున ఉంచుకోవాలి, ఏదో ఉపదేశమును కాపాడుకోవాలి అని పైనుంచి మాట్లాడుకుంటూ వచ్చి ఏం చెప్తున్నాడు 3వ వచనంలోనంటే 4వ వచనంలోనంటే, జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము అన్నాడు. దీన్ని పట్టుకొని అంటాడు, అంటే ఇప్పుడు జ్ఞానం అంటే యేసుప్రభు నువ్వు అన్నావు అనుకో, ఇప్పుడు జ్ఞానం మనకు అక్కనా, జ్ఞానం మనకు చెలికత్తె అంటే మాట్లాడాలా అనగానే మనకు ఆలోచన విధానం రాదా? అది వినిన తర్వాత నిజమేరా భయ్, మనం పోయి యేసుప్రభుని అక్క అని ఎట్టంటాం, అవునా కదా? అలా కన్ఫర్మ్ అయిపోయి వాళ్ళు చెప్పింది నిజం కాబోలు అని అనుకొని మనం అలా జంప్ అయిపోతుంటాం. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది అది కాదు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విధానము జ్ఞానం గురించి మాట్లాడట్లే, నువ్వు జ్ఞానంగా ఎలా ప్రవర్తించాలో మాట్లాడబడుతుంది. అది అర్థం కాదు. మనల్ని బోల్తా కొట్టించడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఇవి. ఇక్కడ జ్ఞానం గురించి మాట్లాడట్లేదమ్మా. ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు జ్ఞానం కలిగేలా బ్రతకాలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పరస్త్రీ జారస్త్రీ అని కింద అన్నాడు. ఆ జారస్త్రీ పరస్త్రీ వచ్చి ఏం చేస్తుంది? చక్కగా లాలన మాటలు మాట్లాడి, అవునా కదా, మనల్ని లోబరుచుకొని, లేదంటే ఏదో తన మాటల్లో తేనె పూసిన కత్తి అంటారు చూసావా, ఆ టైప్లో మాట్లాడి మనల్ని వశపరుచుకొని మనల్ని బుట్టలో పడేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాంటి స్త్రీలు కూడా ఉంటారు, అవునా? మనం ఇక్కడ చూడకపోవచ్చు, మనకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. కానీ పట్టణాల్లోకి వెళ్తే పుష్కలం అట్టంటోళ్ళు ఏం చక్కగా మాట్లాడతారు. మాట్లాడితే దెబ్బకు కథం మతి, అసలు నీకు ఏ ఆలోచన రానియదు, కథం కట్టిపడేస్తుంది, కథం అట్టుంటుంది. అసలే పురుషులు స్త్రీల విషయంలో బలహీనులు జనరల్గా. అలాంటిది అవతల నుంచి స్త్రీయే అలా మాట్లాడితే ఇంకేమనుంటుందా? అలా మాట్లాడుతున్నప్పుడు జ్ఞానం కలిగిన నీవు గమనించి గ్రహించి ఏం చెప్పాలో తెలుసా? జ్ఞానము కలిగి నువ్వేం చేయాలో తెలుసా? ఆవిడ తేడా మాట్లాడుతుందని తెలిసిన వెంటనే, అక్క ఏందక్క ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు అనగానే ఆవిడకి ఏమనిపిస్తుంది? ఏమో ఈడేది పోయి అక్క అనేసాడు, ఇంతసేపు ఐస్ క్రీమ్ లాగినట్టు లాగుతుంటే వీడేది ఇట్టా అనుకుంటలేదా? లేదా వెంటనే స్పీడ్గా ఆవిడ మాటలేదో తేడాగా, చూపు లేదో తేడాగా ఉంది అని అంటే, అక్క ఏందక్క ఇట్లా మాట్లాడుతున్నావు అక్క నువ్వు అనంటే, ఇది ఇక్కడ చెప్పబడుతున్న విషయం. నువ్వు ప్రవర్తించాల్సిన ప్రవర్తన, నువ్వు చూపించాల్సినటువంటి యుక్తి, తెలివి, కుయుక్తి కాదు యుక్తి, యుక్తిగా నడుచుకోవటం, అది చెప్తుండు అంతే తప్ప జ్ఞానం గురించి కాదు. దీన్ని చూపించబోతా కొట్టిస్తారేంటి కదా? అర్థం కానోళ్ళు పడిపోతారు. కానీ చక్కగా అర్థం చేసుకుంటే అద్భుతమైనటువంటి విషయం. సో మీ ఆటలు మా దగ్గర సాగవు. ఇప్పుడు వెళ్దాం 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో కొన్ని గన్ పాయింట్స్ ఉంటాయి, వాటిని అలా పట్టేసుకోండి. ఏంటి అని అంటే, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది అనే దగ్గర నుంచి మొదలై 3వ వచనంలో చూస్తే, గుమ్మముల యొద్దకు పురద్వారముల యొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలబడి అది లాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది, మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను, జ్ఞానము లేని వారలారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి అని ఏదో పట్టణంలో నిలబడి ఊరూరా వీధి వెళ్ళి ప్రకటిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుందా లేదా? రైట్. అలా కంటిన్యూషన్గా చెప్పుకుంటూ కిందికి వస్తే ఇవన్నీ మనం వివరించుకుంటూ పోతే మనకు విషయం తేలేదు కనుక విషయం కంక్లూడ్ చేయటం కోసం అని చెప్పేసి నేను అలా స్పీడ్కి వెళ్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చదవండి. 22 నుంచి 26 వరకు ఒకసారి మనం మరలా చదువుకుందాం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను అంటే, ఇప్పుడు కౌంటర్ వేస్తారు. వాళ్ళు వేసే కౌంటర్ ఏంటి అని అంటే సృష్టి ఆరంభము కంటే ముందు దేవుడు జ్ఞానాన్ని కలగజేశాడా బ్రదర్? జ్ఞానాన్ని కలగజేశాడు అనంటే అంతకుముందు దేవునికి జ్ఞానం లేదా? ఇలాంటి కౌంటర్లు కూడా వినే ఉంటారు కదా. ఇలాంటి ప్రశ్నలు మనం సరిగ్గా ఆలోచన చేసే విధానం మన దగ్గర లేదనుకో, వాడు వేసే క్వశ్చన్లలోనే మనం బంధింపబడిపోయి, అరే అవునుగా అట్టట్ట అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది మనకు. కానీ అలా కాదు ఆలోచించాల్సింది. జ్ఞానాన్ని పుట్టించాడు అని అంటే జ్ఞానం లేనివాడు జ్ఞానాన్ని పుట్టిస్తాడా? ఆయన దగ్గర పుష్కలంగా జ్ఞానం ఉంది కనుకనే జ్ఞానాన్ని పుట్టించగలడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. అది వాడికి చెప్పాలి మనం. జ్ఞానాన్ని ఎప్పుడే పుట్టించాడు అని అంటే, జ్ఞానం కలిగిన వాడే జ్ఞానాన్ని పుట్టిస్తాడు. తెలివి కలిగిన వాడే కొత్త తెలివిని, అంతే కదా. టాలెంట్ ఉన్నోడు ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు ఒక్కొక్కరు ఎన్ని పాటలు రాసి ఉంటారు. ఆ శక్తి, ఆ టాలెంట్ ఉంటబట్టే కదా 100 పాటలు రాస్తారు. 100 పాటలు రాస్తారు. పాటలు రాయగలిగే టాలెంట్ ఉంది కనుక రాస్తున్నారు. లేకపోతే రాస్తారా? లేదు. అలాగే పుట్టించగలిగే శక్తి దేవునికి ఉంది, పుట్టించగలడు. కానీ ఇక్కడ పుట్టింది జ్ఞానం కాదు,
వాళ్ళు వేసే కౌంటర్లకు మనం రీకౌంటర్ వేసుకుంటూ వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ పుట్టించింది జ్ఞానాన్ని కాదు, జ్ఞానమనే క్రీస్తును, యేసుక్రీస్తు ప్రభువారిని. పక్కా 100% యేసుక్రీస్తు ప్రభువారి గురించే. కాదనలేని సత్యం ఈ ప్రపంచంలో ఎవడూ నిలబడలేడు అనే విషయం ఫైనల్గా వచ్చేసరికి మీకు అర్థమవుతుంది ఇది. సో ఇక్కడ ఈ పుట్టుక తర్వాత 23వ వచనం కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అనేది గుర్తుపెట్టుకోండి. భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని కదా. ఇప్పుడు 23వ వచనం చదివిన తర్వాత ఒక్కసారి మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము అంటే అర్థం ఏంటండి? మరుగై ఉండటం అంటే ఉంది కానీ దాచిపెట్టబడి ఉండటం, దాచేసి ఉంచటం, మరుగుగా ఉంచటం, కనబడకుండా చేయటం. అంటే పబ్లిక్ చేయకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం. అప్లోడ్ చేసేటటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు అప్లోడ్ చేస్తాం, టైమర్ పెట్టేస్తాం ప్రైవేట్లో పెట్టేసి. అది ఎప్పుడు పబ్లిష్ అవుతుంది? ఈరోజు అప్లోడ్ చేస్తాం. నేను కొన్ని పాటలు కొన్ని మెసేజెస్ నెల తర్వాత పబ్లిష్ అవ్వాలి అని చెప్పేసి నేను టైమింగ్ పెట్టేస్తూ ఉంటాను. అప్లోడ్ చేసేది నెలకు ముందు, నెల తర్వాత పబ్లిష్ అవుతుంది అది. అంటే ఈ నెల రోజులు ఏం చేయబడింది? మరుగు చేయబడింది. ఏం చేయబడింది? అలా ఇక్కడ కూడా ఏమన్నాడు? ఈ జ్ఞానము మరుగై ఉండెను. అర్థమవుతుందా? జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడట కదా. ఇప్పుడు 23 కనెక్ట్ అవుతుందా లేదా చూడండి ఒకసారి. మన మహిమ నిమిత్తము దేవుని జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని నియమించాడట. ఇక్కడే ఉంది, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని అని జ్ఞానం మాట్లాడుతుంటే, ఈ జ్ఞానం గురించి మొదటి కొరింథీ పత్రిక 2:7 ఏమని మాట్లాడాడు? దేవుని జ్ఞానము మరుగై ఉన్నది. యాక్చువల్గా అది దాచిపెట్టబడింది, కానీ అది ఎప్పుడు నియమింపబడింది అని చెప్పాడు అక్కడ కూడా. జగదుత్పత్తికి ముందుగానే, ఇక్కడ కూడా అదేనా ఉందా? జగదుత్పత్తికి ముందుగానే నియమింపబడినటువంటి ఆ దేవుని జ్ఞానము దాచిపెట్టబడింది. ఎందుకు దాచిపెట్టబడింది? మన మహిమ నిమిత్తం దాచిపెట్టబడింది. మరుగై ఉన్నది ఏంటిది ఇప్పుడు చెప్పండి ఒక మాటలో. మరుగై ఉన్నది ఏంటి చెప్పండి? దేవుని జ్ఞానం. మరుగై ఉన్నది ఏంటి చెప్పండి? దేవుని జ్ఞానం. ఇప్పుడు కొలసి పత్రిక 2:2, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును. ఇక్కడ ఎవరు మర్మముగా ఉన్నారట? అక్కడ ఎవరు మర్మముగా ఉన్నారు? కొరింథీ పత్రికలో ఇంతకు మర్మముగా ఉన్నది జ్ఞానమా క్రీస్తా? మర్మముగా ఉన్నది జ్ఞానమా క్రీస్తా? కన్ఫర్మ్ చేసుకోవటానికి ఇంకొక వచనం కూడా ఇస్తాను. ఇదే కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25, దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మము. ఆ మర్మమును అపోస్తుడైనటువంటి పౌలు గారట సంపూర్ణంగా ప్రకటించాడట. అంటే ఇన్ని రోజులు దాచిపెట్టబడిన దాన్ని మొత్తం ఓపెన్ చేసింది ఎవరట? పబ్లిష్ చేసింది ఎవరట? పౌలు గారు అని చెప్తున్నారు. సో ఇప్పుడు మర్మమై ఉన్నది దేవుని జ్ఞానమా? మర్మమై ఉన్నది దేవుని వాక్యమా? మర్మమై ఉన్నది యేసుక్రీస్తా? ముగ్గురి గురించి ఏమని రాయబడింది? మర్మమై ఉన్నదని. అవునా? ఇంకా క్రీస్తు గురించి ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే పేతురు పత్రిక 1వ అధ్యాయము 19, 20, 21, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిర్రని మీరెరుగుదురు గదా. ఎవరైనా కదా? ఆయన ఎవరైనా? ఆ యేసుక్రీస్తు జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడింది దేవుని జ్ఞానమా యేసుక్రీస్తా? అర్థమవుతుందా మ్యాటర్? ఏమైనా అర్థమవుతున్నాయా?
జగత్తు పునాది వేయబడక మునుపే నేను నియమింపబడి తిని అన్నది అక్కడ జ్ఞానం. ఇక్కడ జగత్తు పునాది వేయబడక మునుపే. ఆ జ్ఞానం ఎందుకు నియమింపబడిందట? మన మహిమ నిమిత్తము. అంటే అర్థం ఏంటండి? మట్టి లోకంలో బ్రతుకుతున్నటువంటి మట్టి మనుషులమైన మనము మహిమ లోకానికి చేరటం కోసం దేవుడు మనల్ని మహిమపరిచే విధానం అంటే అదే. మన మహిమ నిమిత్తం అంటే మన మహిమ లోకానికి చేరటం కోసం ఆ జ్ఞానం ఉందట. ఇంతకు మనల్ని పరలోకం చేర్చడానికి ఆ జ్ఞానం ఉందా? యేసుప్రభు ఉన్నాడా? 2 మార్గాలు ఉన్నాయని మనకు అర్థం కావాలా వద్దా? ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఆ జ్ఞానమా లేకపోతే యేసుప్రభా? ఇంతకు జగత్తు పునాది వేపడక మునుపు మన నిమిత్తమై నియమింపబడింది యేసుప్రభా, దేవుని జ్ఞానమా? ఒకవేళ ఆ జ్ఞానమే యేసుక్రీస్తు కాదు అని అంటే జ్ఞానం ఒకటి, యేసుప్రభు ఒకటి. అంటే ఎన్ని మార్గాలు పరలోకం వెళ్ళటానికి కదా? అంతేనా కదా? ఇంకా చూడాలి అని అనుకుంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 35-36 వచనాలు. ఎవరిని కనుగొనాలట ఇప్పుడు? జ్ఞానం అంటే దేవుని జ్ఞానం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఏంటి ఇప్పుడు ఈ జ్ఞానం అంటది? నన్ను కనుగొంటేనే తప్ప నీకు జీవము దొరకదు బ్రదర్. నీకు జీవము దొరకాలంటే నువ్వు నా దగ్గరికి రావాలి, నన్ను కనుక్కోవాలి. నువ్వు యెహోవా కటాక్షము నీకు లభించాలి అంటే నువ్వు ఖచ్చితంగా నా దగ్గరికి రావాలని జ్ఞానం చెప్తుంది. హలో, పరలోకం వెళ్ళాలంటే నేను తప్ప వేరే మార్గం లేదని యేసుప్రభు అంటున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? అడుపోదామా ఇటుపోదామా? ఏమండి, అడుపోదామా ఇటుపోదామా? అవునా కదా? 2 మార్గాలు కనపడుతున్నాయి చూడండి. యేసుప్రభు వేరు, 8వ అధ్యాయం వేరు అంటే. అవునా కదా? ఇంకా కంటిన్యూషన్ ఇంకొక మాట, నన్ను కనుగొనని వాడు అబ్బో అవకాశం కూడా లేదు, వేరే అవకాశం కూడా లేదంటుంది దేవుని జ్ఞానం. మరి యేసుప్రభు ఏమన్నా తక్కువ తిన్నాడా? ఆయన కూడా ఏమన్నాడు? నేను తప్ప అన్నాడా లేదా? నేను నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా తండ్రి యొద్దకు పోలేడు, అంతే ఫిక్స్ అనేసాడు. ఇప్పుడు ఏం చేద్దాం? జ్ఞానం అదే లెవెల్లో మాట్లాడుతుంది, ఇప్పుడు యేసుప్రభు అట్లనే మాట్లాడుతున్నాడు కదా? అంటే ఇప్పుడు ఎన్ని మార్గాలు? 2 మార్గాలా? అంతే కదా? ఆలోచించాలి కదా. ప్రతి వచనం టు వచనం, పాయింట్ టు పాయింట్ వెతికితే తప్ప నీకు వాస్తవం అర్థం కాదు. ఇలా లోపలికి వస్తే దొరుకుతామని చెప్పేసి లోపలికి రారు. ఇంకొంతమంది ఏం చేస్తే తెలుసా? పైనే సామెతల గ్రంథం జోలికి వెళ్తున్నారా బ్రదర్, అసలు సొలొమోను ప్రవక్తే కాదంటాడు కూడా. అప్పుడు అనాలి, నువ్వు మనిషివే కాదనాలి, రుజువులు చూపిరా నువ్వు మనిషి అని అనాలి. అంతేనా కదా? ప్రవక్త అంటే ఏంటి? కనీస జ్ఞానం. ప్రవక్త అంటే ఏంటి? దేవుని మాటలను ప్రజలకు తెలియచేసేవాడే ప్రవక్త. మరి ఇప్పుడు ఈ మనుషుల మాటలు ఇవి? ఆయన రాసినటువంటి సామెతలు కానివ్వండి, ఆయన రాసినటువంటి ప్రసంగి కానివ్వండి, ఆయన రాసినటువంటి పరమగీతం కానివ్వండి, అసలు దేవుని ప్రమేయమే లేదంటారా? దేవుడు చెప్పినవి కావా? కాకపోతే 26 పుస్తకాలు ఎందుకు దీన్ని సమకూర్చారు? ఎందుకు పొందుపరిచారు? ఆయనకు అక్షరం చూపించాలంట. మహానుభావునికి, అక్షరజ్ఞానికి అక్షరం చూపించాలి. ఏమని? సొలొమోను గారు ప్రవక్త అని చూపించాలట. అయితే ఇందులో రాయబడినటువంటి చాలా మంది ప్రవక్త అని వాళ్ళ గురించి లేదు, కానీ ఎన్నో పుస్తకాలు రాశారు. మరి వాళ్ళ గురించి ఏం చేద్దాం? వాళ్ళు కూడా ప్రవక్త కాదని చెప్పేసి తూణీకరించేద్దామా? విడిచిపెట్టేద్దామా? దీన్నే అంటారు అక్షర జ్ఞానం అని. అక్షర జ్ఞానం ఏం చేస్తుంది? అక్షరం సంపుతుంది, నరకానికి నడిపిస్తుంది. కనుక జాగ్రత్తగా ఆలోచించాలి, మ్యాటర్లోనికి వెళ్ళాలి, లోతుగా ఆలోచన చేయాలి. స్టడీ చేస్తే తప్ప వాస్తవం మనకు అర్థం కాదు. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. గుండెలు పగిలే మాటలు కదా? ఇప్పటివరకు ఇలా ఉంది కదా? 9వ అధ్యాయంలో ఎంటర్ అయితే ఇంకో లెవెల్లో ఉంటుంది. అందుకోసమే నేను ఈ 8వ అధ్యాయం గురించి ఎంత పెద్ద సవాల్ చేస్తానంటే, ఎవడైనా సరే నేను డిబేట్కి రెడీ. 8వ అధ్యాయంలో ఉన్నటువంటి జ్ఞానము, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్నటువంటి జ్ఞానము యేసుప్రభు కాదని నువ్వు నిరూపించు, నేను రెడీ. ఎక్కడికైనా, ఎప్పుడైనా, ఎనీ టైం అని నేను ఎందుకు చెప్తాను అని అంటే, నాకున్న పట్టు ఆ రేంజ్లో ఉంటుంది. ఇక్కడ ఇప్పటివరకు చూపించింది ఎట్లుంది? 2 మార్గాలు అన్నట్టు ఉన్నాయా లేదా? కానీ 2 కాదు, ఆ జ్ఞానమే యేసుక్రీస్తు అని చెప్పడానికి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము చదవండి ఒక మాట, 24. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. ఎవరైనా కదా? యేసుక్రీస్తు ప్రభువారు. గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేని పిలువబడిన వారికి, పిలువబడిన వారు అని అంటే, పిలువబడిన వారు అంటే ఎవరో తెలుసా? విచిత్రం ఏంటంటే ఇక్కడ చాలా మంది పాపం అవగాహన లేనటువంటి వారు దేవుని సేవ చేద్దామంటే దేవుడు నన్ను పిలుస్తూనే లేడా,
దేవుని సేవ చేద్దామంటే నన్ను పిలుస్తూనే లేడా? సువార్త అంటే ఏమనుకుంటున్నారు? సువార్త అంటే ఏమనుకుంటున్నారు? దేవుని పిలిపేది. సువార్త ద్వారా నేను పిలిస్తే నువ్వు వచ్చేసి బాప్తిస్మం తీసుకున్నావనంటే అభిషేకం తీసుకున్నావు నువ్వు. పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందేశావు నువ్వు. అవునా? యేసుక్రీస్తు అభిషేక్తుడే కదా? ఎవరు అభిషేకించారు ఆయన్ని? ఎప్పుడు? ఎన్ని క్యాన్ల లీటర్లు నూనె పోసారు ఆయన నెత్తి మీద? ఎక్కడ నూనె పోసినట్టుందా బైబిల్లో? మరి మనోళ్ళేంది నూనె పోస్తుంటారు? అవునా కదా? లీటర్ల నూనె పోస్తుంటారు నెత్తి మీద. పాపం తెలియక ఆ భ్రమలో బతుకుతుంటారు. నూనె పోయించుకొని అమ్మయ్య అభిషేకం అయిపోయిందనే భ్రమలో బతుకుతుంటారు. నేను అభిషేకం చేయాల్సింది మనిషి కాదు, దేవుడు. ఎలా? పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధాత్మ ద్వారా. ఎప్పుడు? అది బాప్తిస్మంలోనే జరుగుతుంది. యేసు ప్రభు కూడా బాప్తిస్మంలోనే కదా పరిశుద్ధాత్మ పైనుంచి దిగటం వల్ల ఆయన పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందాడు. అంతే తప్ప ఎక్కడ ఎవరు కూడా పోనీ దేవుడైనా ఎప్పుడైనా నూనె పోసినట్టుందా ఎక్కడైనా యేసు ప్రభు తల మీద? ఆయన క్రీస్తు, మనం క్రైస్తవులం. క్రీస్తు అంటే అభిషక్తులు అని అర్థం, క్రైస్తవులు అంటే అభిషక్తులు అని అర్థం. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరికి జ్ఞానం? పిలువబడిన వారికి. అంటే బాప్తిస్మం తీసుకొని క్రైస్తవులుగా మారిన వాళ్లకు యేసు ప్రభు ఎవరు? దేవుని జ్ఞానము, దేవుని శక్తి. అవునా? ఏమై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు గారు? దేవుని జ్ఞానం. ఇప్పుడు దేవుని జ్ఞానం అని అన్నప్పుడు యేసుక్రీస్తే దేవుని జ్ఞానం అన్నాం అనుకో, ఇప్పుడు మొత్తం ఒకటైపోట్లే, రూటు మార్గం ఒకటైపోట్లే, సింగిల్ అయిపోయింది. ఒకే ఒక మార్గం దేవుని దగ్గరికి వెళ్ళటానికి, అదే జ్ఞానమైన యేసుక్రీస్తు ప్రభుల వారు అనే వాస్తవం మనకి ఇక్కడ అర్థమైంది ఇప్పటివరకు. ఇక 9వ అధ్యాయంలో ఎంటర్ అయితే ఒకసారి చదవండి. 9వ అధ్యాయం చదవండి ఒకసారి. మనం సామెతల గ్రంథం 9వ అధ్యాయం చదువుతాం. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది, పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది, తన పనికత్తెల చేత జనులను పిలువ నంపించినది, పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్ము అని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో ఇది అట్లనుచున్నది. జ్ఞానము పిలుస్తుంది అనమాట. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షరసమును పానము చేయుడి. అలా తిని త్రాగితే ఏం జరుగుతుందట? జ్ఞానం వస్తుంది. అందుకోసం ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతకండి, తెలివి కలగజేయు మార్గములో చక్కగా నడువుడి. తెలివి కలగజేయు మార్గంలో. దీని అర్థం ఏంటి? ఇప్పటివరకు చదివిన దాని అర్థం ఏంటి? జ్ఞానం అట నివాసం కట్టుకుందట. ఎక్కడుంది జ్ఞానం? ఆ జ్ఞానం కట్టుకున్న నివాసం ఎక్కడుంది? ఎలా కట్టుకుంది? దానికి 7 స్తంభములు చెక్కుకుందట, పశువులను వధించిందట, ద్రాక్షరసమును కలిపి ఉన్నదట, భోజన పదార్థములు సిద్ధపరిచిందట, తన పనికత్తెల చేత జనులను పిలువనంపించిందట. చూద్దామా ఈ జ్ఞానం యొక్క నివాసం ఎక్కడ కట్టుకుందో, ఈ జ్ఞానం యొక్క నివాసం ఎక్కడుందో చూద్దామా? వెళ్దాం అక్కడికి. ఒక్కసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10 నుంచి చూద్దాం. శిష్యుడైనటువంటి యోహాను గారు పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు అక్కడ దేవుడు యేసుక్రీస్తుకు బయలుపరిచినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు తన దూత ద్వారా ఎవరికి బయలుపరుస్తున్నాడు? తన దాసుడైన యోహాను గారికి బయలుపరుస్తున్నాడు. అదే 1వ అధ్యాయంలో ఉండేది అదే. దేవుడు యేసుక్రీస్తుకు బయలుపరిస్తే యేసుక్రీస్తు దూత ద్వారా ఎవరికి బయలుపరుస్తున్నాడు? యోహానుకు బయలుపరుస్తున్నటువంటి విషయం. ఏం బయలుపరుస్తున్నాడు అని అంటే 10-11 ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి లెక్కబెట్టండి. ఎఫెసు, స్ఫుర్ణ, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 దీపస్తంభములను, అది మీరు చదవాలి. ఎలాంటి స్తంభాలట అవి? కేవలం 7 స్తంభాలే అని చూసాం మనం అక్కడ. ఆ 7 స్తంభాలు దేనితో ఉన్నాయో చెప్తున్నాడు ఇక్కడ. అవునా? 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. ఆ 7 స్తంభాల నడుమ ఎవరో కనబడుతున్నారు. ఆ కనబడుతున్న ఆయన ఎలా కనబడుతున్నాడంటే మనుష్య కుమారుని పోలినట్టుగానే కనబడుతున్నాడట. ఆయన కాదా అని చెప్పేసి కంటిన్యూషన్ మనం చదివామనుకోండి, 14, 15, 16, 17 వచనాలు చదివిన తర్వాత ఆ 17వ వచనం ఎండింగ్ లో కనబడుతున్నాయని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను,
జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఎవరైనా ఆయన ఎవరో కాదు, కన్ఫర్మ్ అయిపోయింది. ఫస్ట్ దర్శనంలో చూస్తున్నాడు, మనుష్య కుమారుని పోలిన ఒకరు కనపడుతున్నాడు ఏంటి అని చెప్పేసి చూస్తుంటే ఆ రూపమంతా వర్ణించుకుంటూ ఫైనలైజేషన్కి వచ్చేసరికి కన్ఫర్మ్. ఎవరైనా ఆయన మాటల్లో తేలిపోయింది, ఎస్ నేనే, ఒకప్పుడు చచ్చిపోయాను, మరలా బతికేశాను, ఇక యుగ యుగాలు నేను ఎలా ఉంటాను, సజీవుడనే ఉంటాను. ఓహో, 7 స్తంభాల మధ్య ఉన్నది మీరే అనమాట. ఎవరు? మీ నివాస స్థలం అదే అనమాట. అంతేనా? అర్థమవుతుందా? ఏంటి 7 స్తంభాలు ఏంటి? అది కూడా మనం మాట్లాడుకోవటం ఎందుకు? వచనం చెప్తే బాగుంటుంది కదా. కంటిన్యూషన్ చదువుదాం. మనం ఎందుకు తొందరపడటం? 19:20 కాగా నీవు చూచు వాటిని, ఉన్న వాటిని, నీ వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు ఏంటటాయి? 7 సంఘాలు అంటే ఏంటండి? ఆ 7 సంఘాలు, ఇంకేం సంఘాలు లేవా? 7 అంటే ప్రకటన గ్రంథంలో పరిపూర్ణతకు చిహ్నం, పరిపూర్ణతకు గుర్తు అని చెప్పాను, కొరపాళ్ళలో చెప్పాను అనుకుంటా కదా. 7 అంటే ఏంటి? పరిపూర్ణతకు చిహ్నం, లేదంటే గుర్తు. కంప్లీట్నెస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘం, సార్వత్రిక క్రీస్తు సంఘం. ఆ సంఘాన్ని చూపిస్తుంది 7 దీపస్తంభాలు. జ్ఞానం కట్టుకున్న ఇల్లు, అవునా? జ్ఞానం ఒక ఇల్లు కట్టుకుంది. ఆ ఇల్లు ఏంటో కాదు, సంఘం అని ఒక విషయం మనకి ఇక్కడ తేలిపోయింది. అయితే ఆ సంఘంలో జ్ఞానము భోజనం సిద్ధపాటు చేసిందట. జ్ఞానం సిద్ధపరిచిన భోజనం. ఏ భోజనం ఇది? జ్ఞానం సిద్ధపరిచిన భోజనం. జ్ఞానం సిద్ధపరిచిన భోజనం. జ్ఞానం మాట్లాడుతూ ఆ జ్ఞానం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు అనేటువంటి విషయం మనకు కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వస్తూ ఈ లోకంలో ప్రవేశించినప్పుడు మాట్లాడిన మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ మాట్లాడుతున్నాడు, ఇలాగూ చెప్పుచున్నాడు, అయ్యా తండ్రి దేవా, బలి అర్పణ నీవు కోరలేదు గాని. అంటే అర్థం ఏంటి? నాకు ఒక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను ఇదిగో గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఏం మాట్లాడుతున్నాడు అని అర్థమవుతుందా? బలికి సపరేట్ గా గొర్రెలు పశువులు నాకు అవసరం లేదు. ఇదిగో నాకు ఒక శరీరం అమర్చావు కదా, నాకు జ్ఞాపకమే ఉన్నది ప్రభువా తండ్రి అని మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో లేవి క్రమంలో యాజకులు అయ్యేటటువంటి వాళ్ళకి బలి ఇవ్వాలి అని అంటే ఏం కావాలి? పశువులు కావాలి. నాకు ప్రత్యేకమైన పశువు అవసరం లేదు. నేనే ఏమైతా? పశువునవుతా, గొర్రె పిల్లనవుతా, బలి అవుతా. బలి అయ్యి ఏం చేస్తా? గ్రంథపు చుట్టలో నా గురించి రాయబడింది. గ్రంథపు చుట్ట అంటే సామెతల గ్రంథంలో రాయబడింది అదే కదా. అలా బలి అవుతా, భోజనం అవుతా. ఏమవుతా? ఎలాంటి భోజనం అవుతా? జ్ఞానమిచ్చే భోజనం అవుతా. ఏమిచ్చే భోజనం? యేసుక్రీస్తు ప్రభువు వారు బోధ చేసుకుంటూ తిరుగుతుంటే పరిశీలు శాస్త్రులు వచ్చేసి ఏమంటారు? అయ్యా ఇట్రా ఒకసారి అని పిలిచారు. ఏం కావాలి అన్నాడు. మోషే గారు చాలా గొప్పలు మా దాంట్లో. మోషే గారు చాలా గొప్ప. శాస్త్రులు పరిశీలు వాళ్ళు ఎంత గౌరవిస్తారు మోషే గారిని, గొప్పగా కదా. అయితే మోషే గారు ఆకాశంలో నుంచి మన్నాను గురిపించాడయ్యా, అట్టాంటిది ఏమన్నట్టు చెయ్యి అని అడుగుతున్నారు. అప్పుడు యేసుప్రభువు అంటాడు, పిచ్చివారలారా, మోసే ఇచ్చిన ఆహారము తిని కూడా చచ్చిపోయారు చాలామంది తెలుసా. నేను ఇచ్చే ఆహారం అసలు తింటే చావరు తెలుసా. అవునా? అయితే కానీ తొందరగా అంటున్నారు వాళ్ళు. అప్పుడు ఆయన అన్న మాట ఒక్కసారి చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 32 నుంచి చూద్దాం. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే గారు మీకు ఇయ్యలేదయ్యా. మరి ఎవరిచ్చారు? నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారము. అంతేగాని మన్నా తిని కూడా చనిపోయారు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరైనా చచ్చిపోతారు జనరల్గా. ఆ చావు గురించి మాట్లాడట్లే ఇక్కడ.
మోషే కురిపించిన ఆ మన్నా తిని కూడా నరకానికి పోయారు చాలా మంది. రెండో మరణం అది చెప్తున్నాడు అక్కడ మ్యాటర్. కానీ నేనిచ్చు ఆహారం తింటే సావరు అని అంటే ఈ మొదటి మరణం, ఈ శరీర మరణం గురించి కాదు, అసలు ఎప్పటికీ ఆత్మకు సావే ఉండదు అది చెప్తున్నాడు. అది అర్థం కాకపోతే మనకి మ్యాటర్ అర్థం కాదు. అర్థమైందా? దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పాను. కావున వారు వెంటనే ఏమని అడుగుతారు చూడు, ప్రభువా ఈ ఆహారము ఒక్కరోజు కాదు, మాకు ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమని అన్న వెంటనే ఏమన్నా తెలుసా? అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవ ఆహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఎంత మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పికొనడు అనగానే వాళ్ళు షాక్ అయ్యారు. ఈ ఆహారం ఎల్లప్పుడు కావాలి, ఇవ్వు అని అంటే రా తిను అంటున్నాడు. అర్థమైందా? నేనే జీవాహారం అంటే అర్థమేంటి? రండి నన్ను తినండి అంటున్నాడు. అప్పుడు వాళ్ళేమంటారు తెలుసా? ఒక్కసారి 52 వచ్చిన చూడు, యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడు అంటే తిననిస్తే తిందామనే, అంతే కదా? మేము తినటానికి రెడీ కానీ తిననిస్తావా నువ్వు? ఈయన శరీరం ఎలాగూ తిననీయగలడు అంటున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, కావున యేసు ఇట్లా, నేను పక్కా 100% నో డౌట్, మీరు మనుష్య కుమారుడి శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు అస్సలు అవకాశమే లేదు. మీకు జీవం రావాలంటే నన్ను తినాల్సిందే, నా రక్తం తాగాల్సిందే అంటాడు. ఏం చేయాలి? నన్ను తినాల్సిందే, నా రక్తం తాగాల్సిందే. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు అని లేదు అక్కడ, త్రాగువాడే నిత్య జీవము గలవాడు. పక్కా 100% నో డౌట్ తాగాల్సిందే, నువ్వు తినాల్సిందే, అంతే. అర్థమైందండి? అయితేనే నేను అంత్య దినాన వానిని లేపుతా అంటున్నాడు. మ్యాటర్ అర్థమైందా? అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఆయన రక్తం ఎక్కడ దొరుకుతుంది? ఆయన శరీరం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మీరు? ఆయన ఇంట్లో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? ఆయన ఇంట్లో. అంటే ఆయన కట్టుకున్న ఇంట్లో. జ్ఞానము నివాసము చేస్తుంది ఇల్లు కట్టుకొని. ఆ ఇంట్లో ఏం దొరుకుతుంది? జ్ఞానము సిద్ధపరిచిన భోజనం దొరుకుతుంది. దొరుకుతుందా? దొరకదా? అయితే ఆ జ్ఞానం ఏం చేసిందట? ఒక నివాసం కట్టుకుంది. నివాసం కట్టుకొని తన చెలికత్తెలను అన్నాడా? పనికత్తెలను పంపించి జనులను పిలువనంపించిందట. వచ్చి రండి, భోజనం రెడీగా ఉంది, వచ్చి తినండి అని చెప్పేసి పంపించిందట. ఇప్పుడు ఆ పనికత్తెలు ఎవరండి? మనమే ఊరూరా తిరిగి, ఇదిగో ఇక్కడ దాకా వచ్చినా నేను, ఊరూరా తిరిగి మనం సువార్త చేసి పిలుస్తున్నాం. వచ్చాడే అనుకో విని సంఘంలో కూర్చోబెడతాం, బాప్తిస్మం ఇచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం? తినాల్సిందే. ఏం తినాలి? యేసు ప్రభు శరీరం తినాల్సిందే, యేసు ప్రభు రక్తంను తాగాల్సిందే. ఏంది అంటే జ్ఞానం సిద్ధపరిచిన భోజనం బ్రదర్. ఇది తిని త్రాగకపోతే నీకు లేదు, నిత్య జీవం రాదు. ఇదేం చేయాలి? తినాలే, త్రాగాలి. దానివల్ల ఏమొస్తుంది? జ్ఞానం, నిత్య జీవము, నిత్య జ్ఞానము వస్తుందా? అందుకోసమే సంఘానికి వచ్చినటువంటి వాళ్ళందరూ, బాప్తిస్మం తీసుకున్నటువంటి వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తమును శరీరమును తిని త్రాగుచున్నారా లేదా? 9వ అధ్యాయంలో ఉన్నటువంటి వివరణ ఇది కాకుండా ఎవరైనా చెప్తారు? ఇంకా ఇప్పుడు దీన్ని కాదనగలరా ఎవడన్నా? 9వ అధ్యాయంలో ఉన్న వివరణ ఏంది? ఇది రమ్మని నిలబెట్టు ఎవరినైనా విర్రవీగుతున్నటువంటి వాళ్ళని. ఏంది ఇది? ఏం చెప్తావు దీనికి? ఏం చెప్తారు దీనికి అసలు? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ పునరుద్ధానము వలన లోకానికి ఇచ్చినటువంటి ఆ భోజనము, జీవ ఆహారం, జీవాన్నిచ్చే ఆహారం యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగిచ్చాడో చక్కగా పొందుపరిచాడు 9వ అధ్యాయం 8వ అధ్యాయం కంటిన్యూషన్లో. జనరల్గా అయితే అధ్యాయాలుగా మొన్న డివైడ్ చేశారు. అధ్యాయాలుగా డివైడ్ చేయక ముందు అదంతా ఒక పోర్షన్. అది 8వ అధ్యాయం 9వ అధ్యాయం అనుకోకండి. అధ్యాయాలుగా రీసెంట్గా అయిందండి, ఇంతకుముందు కాలే. క్రీస్తు శకము 17-18వ శతాబ్దంలో అయింది. అది అధ్యాయాలుగా డివైడ్ చేసినటువంటి వ్యక్తి కాస్త కిందికి వెళ్ళాల్సి ఉండే. యాక్చువల్గా ఆయన 9వ అధ్యాయం ఎక్కడ స్టార్ట్ చేయాల్సి ఉండే అంటే 9వ అధ్యాయం 6వ వచనం ఉంది సరా, అక్కడ వరకు ఉండి 7వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేసి ఉంటే 9వ అధ్యాయాన్ని అద్భుతంగా ఉండు. మ్యాటర్ కరెక్ట్గా సరిపో. అవునా కదా? ఇప్పుడు దీన్ని ఎవరైనా కాదనగలరా? పోనీ ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరున్నారు ఇక్కడ? సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఎవరున్నారండి? యేసుక్రీస్తు కాదు, ఒట్టి జ్ఞానమే అందామా? అనగలిగి నిలబడగలిగే దమ్మెవడుకనుందా ప్రపంచంలో? ఇంత మ్యాటర్ అక్కడ నీట్గా ఓపెన్ చేసిన తర్వాత చదవరు, అర్థం చేసుకోరు, ఆలోచన చేయరు, గుడ్డిగా తోయటమే. గుడ్డెద్దు చేనులో పడితే ఎట్లుంటుందో అట్టనే ఉంటుంది అనమాట. వ్యవహారం అంతా కళ్ళు మూసుకొని దోస్తున్నావు అనుకో ఎట్లుంటుంది? గోడ దగ్గరికి వెళ్ళేసి బండి దోసినట్టు గోడ దోసినావు అనుకో, కళ్ళు లేకపోతే గోడ కదులుతుందా?
బండి అయితే కదులుతుంది, కళ్ళు తెరిచి చూసి ఇది మనం దోస్తే పడుతుందా పడదా చూసి తోయాలి మనం, అవునా కదా? ఎవడు దోస్తే పడుతుంది? ఇక్కడ పడే విధంగానే ఉందా మ్యాటర్. అందుకోసమే నా బలం అది, ఎవ్వడు కూడా కాదనలేడు. పైన 8వ అధ్యాయంలో ఉన్న మ్యాటర్ చాలా బలంగా ఉంది, కరెక్ట్గా కనెక్టివిటీతో. ఇంకా 9వ అధ్యాయంలోకి వస్తే మనోడిది ఫీజులు అవుటే, అవకాశమే లేదు, దగ్గర కూడా రారు. కన్ఫర్మా కదా? ఎట్లాగా ఈ వివరణ నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో FJCM మిర్యాలగూడ అని ఉంటుంది యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మీరు చూడకపోతే చూడండి. ఆల్రెడీ జ్ఞానం సిద్ధపరిచిన భోజనం తింటావా వింటావా అనే టైటిల్తో ఉంది అది. ఇదే మ్యాటర్ మాట్లాడేది నేను. అయితే ఇది విన్న ఆ పరిచితుడు ఏం చేశాడనంటే ఏదో ఒకటి చేసి బొలతో పట్టించాలి. ఏం చేయాలి? ఓకే యేసుక్రీస్తుదే అనుకుందాం, ఇప్పుడు ఫిక్స్ అయిపోదాం. ఇప్పుడు ఏం చేద్దామనంటే ఈ పుట్టెను కలిగేను అని చూసారా, దీన్ని కాస్త ఏమార్చే ప్రయత్నం చేద్దామని చెప్పేసి చేసిండు. ఏ ప్రయత్నం చేసిండు అని అంటే, నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా, ఆ టైప్లో చేసిండు అనమాట. నేను చెప్పిన ఎగ్జాంపుల్ గోయిగుంటలో చెప్పాను, గుర్తుందా? వినటువంటి వాళ్ళకి గుర్తుంటుంది. ఒక వ్యక్తి తప్పు చేశాడు అని చెప్పేసి మనం ప్రజా కోర్టులో లేదంటే మన మండలం లోకల్ కోర్టులో మనం వేస్తాం. అప్పుడు మనోడు ఏం చేస్తాడు? వాడు హైకోర్టులో అప్లై చేసుకుంటాడు. ఇక్కడ తప్పించుకొని అక్కడికి పోతాడు. హైకోర్టులో తాను రైట్ అని నిరూపించుకునేటటువంటి ప్రయత్నం, సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. పోనీ చేశాడే అనుకుందాం, సక్సెస్ అయ్యాడే అనుకుందాం, కాలు ఎగరేస్తాడు. సక్సెస్ కాలేదు, అక్కడ కూడా దొరికిండు అనుకో మనోడు. అప్పుడు మనోడు ఏం చేస్తాడు? బలంగా ఉంది, ఏంది డబ్బులు బలంగా ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాడు? హైకోర్టు దాటి సుప్రీంకోర్టు వరకు వెళ్తాడు. బోధకులు కూడా చేసే పని ఏంటో తెలుసా? ఇప్పుడు నా దగ్గర ఒక 500 మందో 600 మందో 1000 మందో ఉన్నారనుకోండి, నేను చెప్పిందే వేదం. ఎందుకు? అందరు వింటున్నారు కాబట్టి, అవునా కదా? ఇప్పుడు ఎవరు వినట్లేరు, ఎవరైనా ఒకవేళ జంప్ అయిపోతున్నారు, చెప్పింది తప్పని అని అనుకో, కొంతమంది ఆబ్జెక్షన్ పెడుతున్నారు అనుకో ఉన్నటువంటి వాళ్ళే, అప్పుడు ఏం చేస్తారు? పాస్టర్ ఏం చేస్తాడు? అమ్మా నేను మారకపోతే, నేను సరి చేసుకోకపోతే ఒక్కడు కూడా మిగిలేటట్లేరే అని ఏం చేస్తాడు? కొంచెం ఆలోచిస్తాడు, వాక్య విషయంలో ఆలోచిస్తాడు. ఉన్నోళ్ళందరూ గొర్రెలు అయ్యారనుకో, ఉన్నోళ్ళందరూ గుడ్డోళ్ళు అయ్యారనుకో, అప్పుడు ఈయన ఆలోచిస్తాడా? అస్సలు ఆలోచించడు. ప్రశ్నించే విశ్వాసి లేనంత కాలము సేవకుల ఆట ఎట్లుంటుందో తెలుసా? ఆడింది ఆట, పాడిందే పాట. నేనేం చేసినా తిరుగులేదు, అడ్డులేదు. ఎవ్వడు అసలు ఎట్లుంటుంది అంటే వ్యవహారము, బయట నుంచి నాలాంటోడు ఎంత అరిసినా ఎంత చెప్పినా కూడా నువ్వేది చెప్పుకుంటే నాకెందుకు, మా వాళ్ళు వింటున్నారుగా చాలు, మా వాళ్ళు వింటున్నారు, తలకాయ ఊపుతున్నారు, నాకు గజాలు కానుకలు ఇచ్చేది వీళ్ళు, నువ్వా? వీళ్ళు దండిగిస్తున్నారు, మట్టసంగా హ్యాపీగా బతికేస్తా నేను, నువ్వు ఎన్ని కూతలు కూర్చున్నా నాకు సంబంధమే లేదని చెప్పేసి ప్రశాంతంగా సాగుతుంటాడు. మార్పు చెందడు. అందుకోసమే అలర్ట్ అవ్వాల్సింది ఎవరో తెలుసా? ఎక్కడైనా సరే అలర్ట్ అవ్వాల్సింది విశ్వాసి, జాగ్రత్త పడాల్సింది విశ్వాసి. కానీ విశ్వాసి కళ్ళు గప్పేది ఎవరో తెలుసా? కాపరి. నిజమండి, నేను ఇప్పటివరకు నా ఎక్స్పీరియన్స్లో చూసింది ఏంటంటే, మనల్ని నరకానికి నెడుతున్నటువంటి వాడు ఎవరు అని అంటే మనం అందరం ఏం చెప్తాం తెలుసా? సాతాను పేరు చెప్తాం. ఎందుకు? ఎవరు నేర్పించారు ఈ పదం మనకు? సేవకుడే నేర్పించాడు, పాస్టరే నేర్పించాడు. ఎందుకు? అసలు మనల్ని పరలోకం పోనీయకుండా అడ్డుపడేదే పాస్టరు. కానీ ఎవరి పేరు చెప్తాడు? సాతాను పేరు చెప్తాడు. నన్ను అడిగితే సాతాను ఎంత మంచిది తెలుసా? నిజం అది, వాస్తవం అది. మనల్ని నరకానికి పంపించేది సాతాను కాదండి, పాస్టరే. నేను కూడా పాస్టర్నే. కానీ చెప్తున్న జాగ్రత్తగా వినండి, సాతాను ఏం చేస్తుంది అంటే ఏమి చేయదండి. మనకు బాగా తెలిసిన సామెత ఒకటి ఉంది, గుర్రాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళగలం? నీటి వరకు తీసుకెళ్ళగలం. తాగాల వద్ద దాని ఇష్టం, అవునా కదా? సాతాను చేసే పని ఇద్దే, ఈ లోకాన్ని నీకు చూపిస్తుందంతే, దాని వైపుకు వెళ్ళాలా వద్దా అనేది అది నీ ఇష్టం. కానీ సాతాను చేసే పని ఏంది? ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. హవ్వమ్మను పండ్లు కోసుకొచ్చేసి తినిపించిందా, హవ్వమ్మే తినేసిందా? అక్కడ పెద్ద ఏమైనా తప్పు ఉందా సాతాంది? చూడు ఎంత మంచిగా ఉందో పండు, అబ్బా ఎంత రమ్యముగా ఉంది, ఎంత అందంగా ఉంది అని చెప్తుంది అంతే. నువ్వు 1,00,000 చెప్పుకో, నాకెందుకు, నేను తినను అంటే అయిపోయా, అవునా కదా? ఇంతకుముందు ఆదాము దగ్గర కూడా వచ్చేసి అనేక రకాల వేషాలు వేసింది అది. నువ్వు ఎన్ని వేషాలు వేసినా నేను తినను అబ్బా అని చెప్పేసాడు మన ఆదాము గారు, అంతేనే కదా? కానీ హవ్వమ్మ మాత్రం అసలే బలహీనమైన ఘటం కదా, అవునా కదా? స్త్రీలు ఎట్లుంటారని అంటే, అబ్బా ఏమందమంటది అన్నం అనుకో, ఏనాడు అనలే మా ఆయన, ఇప్పుడు ఒక్కసారి అనలే, పాడే ఇంత అందంగా ఉన్నానా నేను అని ఆ మాటతోనే ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకుంటుంది. లోపల బ్రెయిన్లో పోర్షన్స్ ఉంటాయి, ఒక పోర్షన్లో దాచిపెట్టుకుంటుంది. రెండోసారి, మూడోసారి, 4సారి కనెక్ట్ అయ్యాననుకో, ఇప్పుడు కనెక్ట్ అవుతుంది కదా. అట్టుంటుంది స్త్రీల వ్యవహారం. అదే బలహీనత, బలహీనమైన ఘట్టం. అందుకోసమే సాతానుడు వచ్చాడు, అబ్బాబాబాబా ఏమందం ఏమందం. ఇంతకుముందు చూసిందా లేదా? ఇంతకుముందు చూస్తూనే ఉంది. వీడు వచ్చి ఎక్స్ప్లెనేషన్ చేసేసరికి అందంగా కనపడింది పండు, రమ్యంగా కనపడింది. అది చూసేసి లట్టక్కున పోయి తినింది. ఆదాముకు కూడా కొంప ముంచింది. సాతాను ఏం చేశాడంటే చూపించాడు అంతే, చూడు అని. యేసుప్రభు దగ్గరకు వచ్చేసి కూడా సాతాను ఏం చేసింది?
అంటే నీ ఇష్టం, చూసి అట్రాక్ట్ అవుతావా, కనెక్ట్ అవుతావా కావా అనేది నీ అభిప్రాయం అది. కానీ సాతాను మాత్రం చూపించడం వరకే. చూపించిన తర్వాత అటాక్ చేయాలన్నా పర్మిషన్ ఉండాలి, దానికి తెలుసు కదా. యోబు గారి విషయంలో వితౌట్ పర్మిషన్ టచ్ చేయటానికి కూడా దానికి అవకాశం లేదు, అర్హత లేదు. నీ దగ్గరికి రావాలన్నా, నా దగ్గరికి రావాలన్నా, ఎవరి దగ్గరికి వచ్చేసి టచ్ చేయాలంటే పర్మిషన్ ఆయన ఇవ్వాలే. అది మనకు జ్ఞానం ఉండాలే. అవునంటారా కదంటారా? మరి అదేం చేస్తుందండి? అదేం చేయదు. కానీ పాస్టర్ ఎంత చేస్తాడు తెలుసా? నేనే బాప్తిస్మం ఇచ్చినా, నా దగ్గర నుంచి నువ్వు కదలొద్దు. మరి నువ్వు నరకానికి పోతే నువ్వు కూడా రావాల్సిన నరకానికి. నేను చెప్పిందే వేదం. ఎక్కడికో బదలంటావు. నీకు బాప్తిస్మం ఎవరు ఇచ్చారు చెప్పు? నీ ఇంటికి ఎవరు వచ్చారు చెప్పు? నీకోసం రాత్రి పగలు ప్రార్థన చేసినా నేను. నన్ను వదిలేసిపోతావా? ఈ చర్చి కాకుండా పోతావా బయటికి? సమస్య లేదు, ఈయనే ఉండాల్సింది అంటాడు. ఆ మాటకు భయపడిపోతుంది. ఇంకా బయట ఉన్నటువంటి సేవకులు ఎట్లా చేస్తారు తెలుసా? ఒకవేళ నువ్వు సత్యం గ్రహించి, వాస్తవం గ్రహించి, ఈ పాస్టర్ దగ్గర సబ్జెక్ట్ లేదు, వాస్తవాలు లేవు, ఈయన కూడా నరకానికి పోయే బ్యాచ్ అని తెలుసుకొని ఆవిడ కాస్త వేరే మంచి జ్ఞానం కలిగినటువంటి సర్వసత్యం చెప్పబడుతున్నటువంటి సంఘానికి వెళ్ళిందే అనుకో, ఏం చేస్తాడు తెలుసా? ఓ డప్పు తీసుకుంటాడు, బజార్లో రోడ్లు ఎక్కుతాడుగా. ఏం చేస్తాడు? ఆ పాస్టర్తో చెప్పా, ఈ పాస్టర్తో చెప్పా, పాస్టర్ ఫెలోషిప్లో చెప్పా, అక్కడ పోయి చెప్పా, ఇక్కడ పోయి చెప్పా, నా గొర్రె ఆయన పట్టుకపోయిండు, నేను పట్టిన చేప, నా వలలో చేప ఆయన పట్టుకపోయిండు. ఏమైంది? రైటేనా? మీరు చెప్పండి, అయ్యగారులు మీరు చెప్పండి, సేవకులు మీరు చెప్పండి అని చెప్పేసి మొత్తం బ్యాచ్లంతా పిలుచుకొస్తాడు. ఆ బ్యాచ్ అంతా ఒకటే బ్యాచ్. ఆ బ్యాచ్ ఏం చెప్తుంది? ఓ ఇది కరెక్ట్ కాదబ్బా, గాలము సముద్రంలో వేయాలి, బుట్టలో కాదు అని వాళ్ళు అంటారు. ఏం నేర్చిర్రు బై? అందుకోసం ఎంత డేంజర్ తెలుసా? సాతాను కంటే చాలా 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 డేంజరు ఎవరు? పాస్టర్. ఎవరు? అది మామూలు కాదు. చూసి ఉన్నా పిచ్చలేస్తుంటది అసలు ఆ బిహేవియర్ అంతా చూస్తుంటే. యేసుక్రీస్తును పోలి నడవాలి ఒక సేవకుడు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఆయన అన్న ఒక్క మాటకి వెనకాలన్న 70 మంది పరారైపోతే మిగిలింది ఎవరో తెలుసా? అక్కడ 12 మంది. మీరు పోకూడదు అనలే. యేసుప్రభు ఏమన్నాడు? అయ్యా మీరు కులా వెళ్ళాలనుకుంటే పో, లోపలేదో ఉంచుకొని ఇక్కడ ఉండద్దు, నీకు కూడా ఎలా అనిపిస్తుంది. దట్ ఈజ్ క్రీస్తు. అట్టుండాలి మనం. అప్పుడు విశ్వాసి తనంతట తానే ఏం చెప్తాడో తెలుసా? అయ్యా పరలోకం వెళ్ళాలంటే ఇక్కడే ఉండాలి, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవి, నిన్ను విడిచిపెట్టి అడిగిపోతామయ్యా అనగలగాలి. ఆ రేంజ్లో నువ్వు పోషించగలగాలి సంఘాన్ని. ఆ రేంజ్లో నువ్వు పోషించగలగాలి సత్యవాక్యంతో, వాక్యం టు వాక్యం. కానీ భక్తి కోసం చాలామంది పాస్టర్లు ఏం చేస్తున్నారు తెలుసా? అనేక ఆత్మల్ని నరకానికి పంపిస్తున్నారు. చాలా బాధకరం అది. ఏడ్చినా తరగని బాధ. ఎంత బాధ కలుగుతుందో ఇలాంటి విషయాలకు జ్ఞాపకం ఉంచుకుంటే. అందుకోసం ఎవరిని పట్టి ఉంచకూడదు. నిజానికి విశ్వాసులందరూ స్వతంత్రులు, వాళ్ళని బానిసలుగా చేస్తాడు సేవకుడు. స్వతంత్రులు విశ్వాసులు, అవునా కదా? ఎంత డేంజరో చూసారా? అది అందుకోసమే నేను ఎప్పుడు చెప్పే మాట ఒకటి, వాక్యాన్నే నమ్మండి. మీ ఆత్మలను రక్షించగలిగే శక్తి దేనికి ఉంది? వాక్యానికే ఉంది తప్ప సేవకులకు లేదు. ఆయనకు కూడా వాక్యమే కావాలి, అవునా? అందుకోసం వాక్యాన్ని బట్టి ఏ చర్చికైనా నువ్వు మార్చొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. భయపెడతారు వాళ్ళు. ఏం భయపడతారు తెలుసా? అలాంటి వాళ్ళు ఏం భయపడతారు తెలుసా? ఎన్ని చోట్లని తిరుగుతావు, మొన్న ఆ సంఘం, ఈరోజు ఈ సంఘం, రేపో అనగానే నేను సీప్ అయిపోతున్నానేమో అని మనం వీడు ఎన్ననుకుంటే మనకేందండి? సత్యవాక్యం కోసం వెతుకులాట, నిత్య జీవం కోసం వెతుకులాట, అవునా కదా? నిత్య జీవాన్ని ఇచ్చే జ్ఞానాన్ని వెండిని వెతికినట్లు వెతకాలట, అవునా? దాచబడిన ధనమును వెతికినట్టు వెతకాలట. వెతుకో, సెర్చ్ మొదలుపెట్టు, వేట, అవునా? అది నిజమైన వేట. సర్వసత్యం కోసం, నిజం కోసం వేట. మనిషిని పట్టుకొని ఊగులాడకూడదు. వాక్యం కోసం ప్రయాణం చేయగలగాలి, వాక్యం కోసం ఏమైనా చేయగలగాలి, ఎంత దూరమైనా వెళ్ళగలగాలి. అలాగని మళ్ళీ మనుషుల్ని ద్వేషించడం కాదండి. మళ్ళీ ఏ వ్యక్తిని ద్వేషించకూడదు, ఏ సేవకుడిని ద్వేషించకూడదు. ద్వేషిస్తే మళ్ళీ నువ్వు పరలకు మళ్ళీ మొదటికి వస్తుంది ఈ వారం. ఎంత తిరిగినా ఏం లాభం? ఎంత సత్యం తెలుసుకున్నా ఏం లాభం? నీలో ద్వేషం ఉంటే నువ్వు పరలకు. ఎంత సత్యం తెలిసినా ప్రయోజనం ఉండదు. అలాంటి ప్రమాదంలో జారిపోయే ప్రమాదం ఉంది కనుక నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, శత్రువుని సైతం ప్రేమించాలనే మాటని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మన గురించి ఎన్ని మాట్లాడినా కూడా ఏ మాత్రం పట్టించుకోకూడదు. వారి మాటలు మనకు ప్రభావం చూపకూడదు మన పైన. నేను సర్వసత్యం కోసం, నిత్య జీవం కోసం వెతుకులాడుతున్నానయ్యా. ఏమో 4 రోజులు ఉంటాం ఇక్కడ అంతే, కానీ యుగ యుగాలు ఉండాల్సింది అక్కడ. కాబట్టి ఈ సత్యం కోసం వెతుకులాటలో ఉండాలి ఎవరైనా సరే మీరు. కానీ నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను. పాఠం అయితే క్లియర్ అయిపోయింది.
నేను నిజంగా ఆనందపడే విషయం ఏంటంటే, ఈ ప్రాంతానికి వస్తే ఎంతమంది సేవకులు అందరూ సర్వసత్యం ఎరిగినటువంటి వాళ్ళు, నిష్కల్మషం, అసలు కల్మషమే లేకుండా చక్కగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ, నేను చూస్తున్నది చెప్తున్నా, ఇన్బిల్ట్ నాకు తెలియదు, మీ గుండెల్లో ఏముందో మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు, అది మీకు మాత్రమే తెలుసు, ఆ తర్వాత దేవునికి మాత్రమే తెలుసు. కానీ నేను చూస్తున్న మటుకు మాత్రం నిజంగా చాలా వండర్ఫుల్గా ఉంది. ఎన్ని అవరోధులు వచ్చినా, ఎన్ని అవంతరాలు వచ్చినా కూడా దయచేసి మీరు మాత్రం ఎవ్వరు దూరం కాకుండా అలానే ఉండండి. అలా ఉండటానికి గల ట్రిక్ కూడా నేను మీకు రాత్రి చెప్పాను. దాన్ని ఫాలో అయ్యి ఆ ప్రకారంగా మీరందరూ ఇలానే ఉండాలి, ఎప్పటికీ ఇలానే ఉండాలి. మీరు ఆ తర్వాత నన్ను పిలవకపోయినా మీరు మాత్రం ఇలా ఉండాలి. ఇలానే ఉండి వాక్యాన్ని పరిశీలిస్తూ సంఘాలు నడిపిస్తున్నప్పటికీ సంఘాల మీద డిపెండ్ అవ్వకుండా బ్రతుకుతున్నటువంటి వారు మాత్రమే సర్వసత్యాన్ని చేపట్టగలడు. అది వాస్తవం. సంఘం మీద డిపెండ్ అయి బ్రతికేటటువంటి వాడు ఏమనుకుంటాడు తెలుసా? అయ్యో నా కడుపు అంటుంటాడు. ఎవరైనా పోయినారనుకో, మనం వెళ్ళేసి సత్యం చెప్పామనుకో, ఆ సత్యాన్ని ఎవరైనా ఆకర్షించారనుకో, విశ్వాసులు వాళ్ళు పోయారనుకో, మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు తెలుసా? పాస్టర్ ఏమయ్యా పోయిపోయి నా కడుపు మీద కొట్టాలనిపించిందా నీకు? ఎక్కడ కొట్టాలి? నా కడుపు మీదనే కొట్టాలనిపించింది అంటాడు. రెండోది, సంస్థలో ఉన్నవాడు కూడా ఏమంటాడు తెలుసా? సంస్థలో పనిచేసేటటువంటి వ్యక్తి ఏం చేస్తాడనంటే, మనం పోయి సత్యం చెప్పామనుకో, అది నిజమే కరెక్టే, కానీ నా పొట్టను కొట్టకమే, నా పొట్ట కొట్టకు, ఏదో బతకని అని అంటే, ఈ బతికెందుకు? బయట జాబ్ చేసుకో, రకరకాల పనులు ఉన్నాయి. వీళ్ళని ఎందుకు పట్టి పీడిస్తున్నావు? వీళ్ళని ఎందుకు నరకానికి పంపిస్తున్నావు? నీ పొట్ట కోసం ఇంతమంది నరకానికి పంపిస్తావా? అవునా కదా? ఎంత దారుణం అది. నీ కడుపు కోసం ఇంతమంది నరకానికి పోవాలా? నేను డైరెక్ట్గా విన్న మాటలు, ఎక్కడో చూసింది విన్నది కాదు. నేను కొంతమంది సేవకుల నోట డైరెక్ట్గా విన్న మాటలు ఇవి. ఇలాంటి మాటలు కూడా మాట్లాడే సేవకులు ఉన్నారు అని అంటే ఎంత దౌర్భాగ్యం అండి. కాబట్టి ఆ సత్యాన్ని వెతికి పట్టుకొని పరలోకం చేరే విధంగా మీరందరూ ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లించిన ప్రార్థన చేసుకుంటాను.